రైతులందరికీ ఇవాళ వచ్చేసి మనం పవర్ వీడర్ ఆయిల్ చేంజ్ ఎలా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఎట్లా చేయాలనేది నేనైతే ఇక్కడ ఒక నట్ ఉంటుంది, ఈ నట్ అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి క్యాప్ ఉంటుంది. ఇది మనం తీసేదేమో ఆయిల్ వచ్చేసి ఈడికెళ్ళి, పోసేది క్యాప్ వచ్చేసి ఈడికెళ్ళి ఉంటుంది. మనకి ఇక్కడ రెడ్ క్యాప్ కనిపిస్తుంది కదా, ఇది ఈ క్యాప్ ఫస్ట్ తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ నట్ ఉన్నది కదా, ఇట్లా అపోజిట్లో నట్ ఉంటుంది. ఈ నట్ అయితే తీసేస్తే మనకు ఆయిల్ అయితే ఈడికెళ్ళి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంజన్ ఆయిల్. మన గేర్ ఆయిల్ వచ్చేసి మనకు గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది, అది చూపిస్తాను నేను. వచ్చినాం కదా, ఈ నట్ ఇట్లా పెట్టేసుకొని టైట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇలా వచ్చేసి 20-40 ఇంజన్ ఆయిల్ అయితే పడుతుంది, అది క్యాస్ట్ ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్, 20-40 మనకి ఇలా వచ్చేసి 650 ml అయితే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం పోసుకున్నప్పుడు మాత్రం ఇది థ్రెడ్డింగ్ వరకు ఉండాలి ఇంజన్ ఆయిల్ అనేది. మనం ఇంజన్ అనేది లెవెల్ పెట్టుకుని అయితే మనం చూసుకోవాలా ఇంజన్ ఆయిల్ ఏడు దాకా ఉన్నది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే థ్రెడ్డింగ్ వరకు రావాలా. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి గేర్ ఆయిల్ ఎట్లా తీయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం గేర్ ఆయిల్ అయితే తీసేస్తున్నాం కదా, ఫస్ట్ మనం గేర్ ఆయిల్ క్యాప్ అయితే తీసేయాలి, ఎందుకంటే ఎయిర్ పడుతుంది కాబట్టి కింద అయితే వెళ్ళదు. ఇది గేర్ ఆయిల్ మనకు వచ్చేసి రైట్ సైడ్ నుంచి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసింది కదా, సైలెన్సర్ సైడ్ గేర్ ఆయిల్ది క్యాప్. ఇక్కడ వచ్చేసి కింద మన గేర్ బాక్స్ కింద అయితే నట్టు ఇస్తాడు. ఇది గేర్ ఆయిల్ తీసేసే నట్టు. 14 నెంబర్ పాన్ వస్తుంది, ఒక్కొక్క దానికి 15 నెంబర్ వస్తుంది. ఓకేనా, ఇది తీసేయాలి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసేస్తే మన గేర్ ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇది గేర్ ఆయిల్. ఏంటంటే పైన క్యాప్ తీసేసినాం అనుకో, ఎయిర్ పట్టకుంటే వెళ్ళిపోతుంది. ఆయన రజనున్నా కానీ దండం అంటే కిందికైతే వస్తుంది. అది ఫస్ట్ క్యాప్ తీసేయాలి. మిషన్ చూపు, మీది చూపు కొద్దిగా. ఓకేనా, గేర్ ఆయిల్ తీసేది చూసినాం కదా, ఇప్పుడు పోసేది చూద్దాం ఒకసారి కదా. నట్టు పెట్టేసి టైర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పోద్దాం. గేర్ ఆయిల్ ఇలా వచ్చేసి 2 లీటర్ గేర్ ఆయిల్ పడుతుంది. ఓకేనా, గ్రేడ్ ఆయిల్ ఇది 90 గ్రేడ్ సర్వో గేర్ ఆయిల్. ఇదైతే మనకు 2 లీటర్ పడుతుంది దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే తక్కువ పోతే మాత్రం క్లచ్ ప్లేట్లకు అనేది అందది. ముందు మాత్రం ఎక్కువ 2 లీటర్లు పోసుకోవాలి. లైట్ ఒక 100 ml అట్లా బయటకు వస్తుంది, కానీ ఏం కాదు. 100 ml అంటే ఇక్కడ హెయిర్తో అయితే బయటకు వస్తుంది. ఇది మనం 2 లీటర్లు పోస్తే ఇడికలు అయితే బయటకు కొడుతుంది. అది మనం క్లచ్ ప్లేట్లకు అందాలన్నట్టే ఎక్కువ పోస్తాం, తక్కువ పోస్తే ఏంటంటే క్లచ్ ప్లేట్లకు అయితే అందది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆయిల్ అయితే పోసినాం కదా, ఇది కూడా సేమ్ థ్రెడ్డింగ్ వరకు వచ్చే షేప్ పోసుకోవాలి మనం. ఇది ఆ థ్రెడ్డింగ్ వరకు ఎందుకు పోస్తాం అంటే చెప్పినగా ఇంతకుముందు క్లచ్ నానాలి కాబట్టి మనం థ్రెడ్డింగ్ వరకు అయితే పోస్తాం. ఓకేనా, ఇప్పుడు గేర్ ఆయిల్ అయితే పోసేసినాం. ఇప్పుడు పెట్రోల్ పోసి అయితే ఇంజన్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎట్టున్నది అనేది. ఇది ఇచ్చి సంవత్సరం అవుతుంది కాబట్టి ఆయిల్ చేంజ్ అని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినాం కాబట్టి. ఓకే, ఇప్పుడైతే స్టార్టింగ్ చూద్దాం. ఓకేనా, అయితే పోసేసినాం కదా, ఇప్పుడు స్టార్టింగ్ ఎలా ఉన్నదని ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా, ఇది చౌక్ ఇట్ అనుకొని లైట్ ఎక్సైట్ పెట్టుకొని ఆన్ ఆఫ్ చూసుకొని, ఆన్లో ఉన్నది ఎట్లున్నది అనేది చూసుకొని ఇది ఆన్లో పెట్టుకొని మనం లైట్ ఎక్సైట్ పెట్టుకుని అయితే స్టార్ట్ చేయాలి ఇంజన్. ఇది
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూసినాం కదా ఆయిల్ చేంజ్ ఎలా చేయాలనేది. ఓకేనా, మనమైతే వేరే వాళ్ళని అడిగే పని ఉండదు. ఈ వీడియో చూసుకున్నట్టయితే మనం ఆయిల్ చేంజ్ అయితే కరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకేనా, మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.